హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసినటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అసలు ఏమిటి ఈ ప్రొవిజనల్ లిస్టు, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అలాగే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి సమాచారం మిస్ అవ్వకుండా మీరు ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈరోజు కొత్తగా మనకి 2 అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి అప్లికెంట్ డీటెయిల్స్ యొక్క వెబ్ నోటీస్ ఇచ్చారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మరొక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా వెబ్ నోటీస్లో ఉన్నటువంటి వివరాలు అయితే చెప్తాను. ఆ తర్వాత ఈ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఎలా చూడాలి అనేది కూడా మీకైతే చెప్తాను. ఫస్ట్ లింక్ పై నేను ఇప్పుడు క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ పై క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయితే అడుగుతుంది. డౌన్లోడ్ చేసేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ నోటీస్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, ఈ నోటిఫికేషన్ అనేది 2024 సెప్టెంబర్ 11వ తేదీన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం అయితే జరిగింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా నవంబర్ 10, 2024వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 1 సెషన్ అంటే ఒకే సెషన్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఈ పోస్టులకు 24,045 మంది అభ్యర్థులు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేశారు. అయితే అందులో 23,323 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2024 నవంబర్ 12వ తేదీన విడుదల చేయడం అయితే జరిగింది. దానిపై అబ్జెక్షన్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ కీ అనేది మార్చ్ 10, 2025 తేదీన ఈ సిబిటి టెస్ట్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈరోజు ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రొవిజనల్ లిస్ట్లో ఏముంటాయంటే క్యాండిడేట్కి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు, అలాగే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్లో పనిచేసిన వారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించినటువంటి మార్కులు కూడా ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది, బోర్డు అనేది సిబిటి మరియు ఈ యొక్క వెయిటేజీ మార్క్స్ ఏవైతే యాడ్ అవుతున్నాయో వాటిని మాత్రమే ప్రస్తుతం వెరిఫై చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్కి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా వెరిఫై చేయలేదు. అవన్నీ కూడా ఎప్పుడు వెరిఫై చేస్తారు అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారి యొక్క సర్టిఫికెట్స్ అనేవి షార్ట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మేము వెరిఫై చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే అప్లికెంట్స్కి ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బి ఒక రిక్వెస్ట్ అయితే చెప్తోంది. అది ఏమిటి అంటే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై మీకేమైనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాదు ఇది, ప్రొవిజనల్ లిస్టు, ఈ లిస్టుపై మీకేమైనా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు అబ్జెక్షన్ని రైట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ అబ్జెక్షన్ రైట్ చేసేందుకు లింక్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అబ్జెక్షన్ అనేది తీసుకొచ్చారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. జూన్ 10 నుంచి జూన్ 15వ తేదీ మధ్య అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. సో ఈ డేట్స్లో మనకి వెబ్సైట్లో అబ్జెక్షన్స్ని రైట్ చేయడానికి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అబ్జెక్షన్స్ హ్యావ్ టు బి
ఫైల్డ్ ఆన్లైన్ ఓన్లీ ఇన్ ద అప్లికెంట్స్ లాగిన్, అంటే అప్లికెంట్స్ లాగిన్ యూస్ చేసుకో మాత్రమే ఆన్లైన్లో మాత్రమే మీరు ఫైల్ చేయగలుగుతారు. ఎనీ అబ్జెక్షన్ రిసీవ్డ్ అదర్వైజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని ఇవ్వడం అయితే జరిగింది. అబ్జెక్షన్స్ కెన్ ఓన్లీ బి ఫైల్డ్ వన్స్, అంటే మీరు ఒకసారి మాత్రమే అబ్జెక్షన్ ఏమైనా ఉంటే పెట్టుకోగలుగుతారు. కాబట్టి అన్నీ కూడా మీరు అప్లికెంట్ అనేది వారు అబ్జెక్షన్ అనేది ఫైల్ చేసేటప్పుడు క్లియర్గా చూసి అబ్జెక్షన్ అయితే ఫైల్ చేయమని చెప్తున్నారు. అలాగే మీరు ఏవైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి అబ్జెక్షన్ అనేది పెట్టుకునేటప్పుడు సింగిల్ పీడిఎఫ్ అనేది మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి అదంతా కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అది అప్లోడ్ చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే హానరబుల్ హైకోర్టులో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిట్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి ఆధారంగానే తదుపరి నియామక ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పి లాస్ట్ పాయింట్లో చెప్పడం అయితే జరిగింది. సో ఈ మేరకు ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయినట్టానా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. కాదండి, ప్రొవిజనల్ లిస్ట్లో అందరి పేర్లు ఉంటాయి. అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సిబిటీలో వచ్చిన మార్కులు, అలాగే ఎవరికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారు ఉంటే వారికి యాడ్ అయ్యేటువంటి మార్కులు, అలాగే వాళ్ళకి మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయి ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ప్రొవిజనల్ లిస్ట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో మీకేమైనా డీటెయిల్స్ అనేవి రాంగ్గా వచ్చాయి అనిపిస్తే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అనేది రాంగ్ ఉందనుకున్నట్లయితే మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి క్యాండిడేట్ లాగిన్లో ఈ వెబ్సైట్లో తర్వాత యాక్టివేట్ అవుతుంది. అందులోకి వెళ్ళి అప్లోడ్ చేసి మీరు అబ్జెక్షన్ రైట్ చేస్తే వాళ్ళు మాడిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇదే వెబ్సైట్లో ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా మన వెబ్సైట్లో నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్, క్లిక్ హియర్ టు డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అని కనిపిస్తుంది. దానిపైన మీరైతే ఒక క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా ప్రొవిజనల్ లిస్ట్ అనేది మీకు మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. ఇందులో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఇచ్చారు అంటే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ అప్లికేషన్ ఐడి ఇచ్చారు, ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది, మీ జెండర్ మెన్షన్ చేశారు, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అండి, అంటే మీరు మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th, 5th, 6th, 7th ఇవన్నీ కూడా ఏ డిస్ట్రిక్ట్స్లో చదువుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మీరు లోకల్ అవుతారా నాన్ లోకల్ అవుతారా అనేది దాని ఆధారంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు ఏ లోకలా నాన్ లోకలా డిసైడ్ చేశారు కదా, అది ఏ జోన్కి చెందిన వారు అవుతారు మీరు ఇచ్చినటువంటి స్టడీ డీటెయిల్స్ ఆధారంగా మీరు ఏ జోన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తరువాత కమ్యూనిటీ అంటే మీ రిజర్వేషన్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. కొంతమందికి నో ఉంటుంది, కొంతమందికి ఎస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా సరే ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఆ యొక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనా కాదా అని కూడా ఇచ్చారు. ఓహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఎస్ఆ, నో అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి కొంతమందికి స్పోర్ట్స్ కోటా అయితే ఉంటుంది, స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ పారామెడికల్ బోర్డులో వారు రిజిస్టర్డ్ అయ్యారా లేదా అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు, వారికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంతా కూడా. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ కాలంలో ఇక్కడ మనకి సిబిటి టెస్ట్లో క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసి ఉన్నట్లయితే ఎస్ఆర్ నో ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశారా నాన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశారా అనేది కూడా ఇక్కడ ఇచ్చారు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ట్రైబల్ ఏరియాలో కానీ నాన్ ట్రైబల్ ఏరియాలో కానీ వర్క్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేశారు అనేది కూడా ఇచ్చారు. నెంబర్ ఆఫ్ డేస్ ద అప్లికెంట్ హ్యాస్ వర్క్డ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని ఇచ్చారు. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయడం వల్ల వారికి ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయని చెప్పారు. కాబట్టి వెయిటేజీ పాయింట్స్ సిబిటి టెస్ట్లో ఉన్నటువంటి మార్కులు కలిపి టోటల్ పాయింట్స్ ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. రిమార్క్స్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ రిసీవ్డ్ యాజ్ పర్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై హానరబుల్ హైకోర్ట్ రిట్ పిటిషన్ అని చెప్పి కొంతమందికి రిమార్క్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మొత్తం మనకి 1257 పేజీలతో ఈ లిస్ట్ అయితే ఉంది. కాబట్టి చాలా పెద్ద లిస్టు. మీరు ఈ లిస్ట్ అనేది ఓపెన్ చేసి మీ పేరు కాదు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడితో సెర్చ్ చేయండి. దాని ఎదురుగా మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మీకు నేను వెబ్ నోటీస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా ఏ డేట్స్లో ఈ యొక్క అబ్జెక్షన్స్ రైట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అబ్జెక్షన్ అయితే మీరు రైట్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రొవిజనల్ లిస్ట్ ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి తర్వాత మనకి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ లిస్టు లేదన్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇలా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈలోపు మీరు అబ్జెక్షన్ అనేది వాళ్ళు చెప్పుకున్నటువంటి టైంలో మీరు పెట్టుకున్నట్లయితే అది కరెక్ట్గా ఉన్నట్లు మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు, చేంజెస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మరో లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ లిస్ట్ అయితే ఉంటుంది. 1257 పేజీలతో ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద లిస్టు. కాబట్టి మీరు సెర్చ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో మీరు మీ యొక్క అబ్జెక్షన్ ఏమైనా ఉంటే పెట్టాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. దీనికోసం మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీరు గమనించినట్లయితే లాస్ట్లో కొంతమందికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఐడి మాత్రమే ఉంది, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా లేవు. ఎందుకు అంటే వాళ్ళు ఎగ్జామ్ అనేది రాయలేదు కాబట్టి కేవలం వాళ్ళ యొక్క అప్లికేషన్ ఐడి మాత్రమే మెన్షన్ చేశారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ సెలక్షన్కి ఎలిజిబుల్ అయితే కాదు. ఎందుకంటే ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళకి జాబ్స్ రావు కదా. సో అందుకోసమే కేవలం అప్లికేషన్ ఐడి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.